ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తుతం మనతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయిపోయింది. చిత్తూరులో మీరు ఇంతవరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? అందరికీ తెలియజేయనది ఏమనగా, ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం తరపున నా ధన్యవాదాలు. అలాగే నా చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిత్తూరు ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకురా అంటే గడిచిన 5 సంవత్సరాలు ప్రజలు నరక వేదన అనుభవించారు. అంటే పరిపాలనలో కావచ్చు, లేదా అంటే సివిల్ దీంట్లో కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా న్యాయం అనేది జరగకుండా అనేక రకాల ఇబ్బందులు పాలైనారు. వాటన్నిటి నుండి ప్రజలు కోలుకునేకి కూటమి ప్రభుత్వానికి 94% మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగే నా నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు అడిగినట్టు ఈ గడిచిన 1 సంవత్సరంలో మా అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీరు చూసుంటారు. అమరావతికి మా ముఖ్యమంత్రి గారు 55,000 కోట్లతో పునఃప్రారంభోత్సవం, అన్ని పనులు ఏవైతే ఆగిపోయాయో వాటన్నిటినీ కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలో తీసుకుంటే అడవిపల్లి రిజర్వాయర్ నీటి కేటాయింపుల్లో ఆల్మోస్ట్ 85% పూర్తయిపోయిన ప్రాజెక్టుని జస్ట్ ఇంకేమి పైప్ లైన్ కనెక్ట్ చేసి ఎన్టీఆర్ జలాశ్రయంకి నీరు తెచ్చే క్రమంలో ఆగిపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ని తిరిగి మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినాం. అడవిపల్లి రిజర్వాయర్ నీరుని చిత్తూరుకి తీసుకొని వచ్చి చెరువులకు అనుసంధానం చేసి చిత్తూరు పట్టణ ప్రజలకి శాశ్వత నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ప్రకారం వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇంకొక హామీ ఏమి ఇచ్చామంటే యూనివర్సిటీ కావాలని ప్రజలు, యువత కోరిక ఉండింది. ఆ ప్రకారమే మనకున్న పీవీకేఎన్ కళాశాల, ఆర్ట్స్ కళాశాలలో స్థలం ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ని న్యాక్కి ఎన్నికైతే అక్కడి నుండి నెక్స్ట్ స్టెప్ యూనివర్సిటీకి మంచి అవకాశం ఉంటుందని భావించి పీవీకేఎన్ కళాశాలను కూడా రెన్యూ చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన అక్కడ రోడ్స్ కావచ్చు, లోపల బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఉన్నదాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి న్యాక్ గ్రేడ్కి మన పీవీకేఎన్ చిత్తూరుది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ నెక్స్ట్ స్టెప్ యూనివర్సిటీ ఇచ్చేకి ఈజీ ప్రాసెస్. ఇవి కాకుండా మున్సిపాలిటీలో మీరు చూస్తే నోటి మాటగా కాకుండా 27 కోట్ల రూపాయలు పని చేయడం జరిగింది గడిచిన 10 నెలల్లో. అంటే సీసీ రోడ్స్, సీసీ రోడ్స్ కావచ్చు, బోర్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అలాగే డాగ్ హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ప్రజలకి ఏవి అవసరాలు ఉన్నాయో అవి మన మున్సిపాలిటీ ద్వారా 27 కోట్ల రూపాయలు పనులు చేస్తున్నాం. ఇంకొక 15 కోట్లకి ప్రారంభోత్సవాలు చేయబోతాం ఇప్పుడు రానున్న 10-15 రోజుల్లో. అలాగే రూరల్ మండలం కావచ్చు, గుడిపాల కావచ్చు, చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఇంచుమించు ఇంకొక 27 కోట్ల రూపాయలు పని స్టార్ట్ అయింది. వర్క్ కూడా 50% కంప్లీషన్ అయినాయి, కొన్ని 50%. అలాగే గోకులం షెడ్లు కూడా దాదాపు 400 షెడ్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 270 షెడ్లు పూర్తి కూడా అయిపోయింది. వేలూరు చిత్తూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఎక్కువ శాతం అక్కడ గుడిపాల మన దీని దగ్గర డ్యామేజెస్ అయిపోయి ఉంటే ప్రజల కోరిక మేరకు అక్కడ ఒక దాదాపు 2,30,00,000తో వితిన్ 45 డేస్ 45 రోజుల వ్యవధిలో హైవే పనులు కూడా పూర్తి చేసి మనం ప్రారంభించడం కూడా చూశారు చిత్తూరు ప్రజలు కావచ్చు అందరూ. అలాగే ఇప్పుడు చిత్తూరు మీరు ఏదైతే పట్టణ అభివృద్ధి పట్ల ఏం అడుగున్నారో అవి నేను చెప్పని హామీల్లో భాగంగా కూడా చిత్తూరులోని ఓల్డ్ బస్ స్టాండ్ దాన్ని ఎవరైతే ఆక్యుపెన్సీలో ఉన్నిందో దాన్నంతా క్లియర్ చేసి షీటింగ్ కూడా చేయడం జరిగింది. ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి, ప్రైవేట్ సెక్టార్లో ఎవరికైనా ఆసక్తి ఉంటే కూడా లీజ్ రూపంలో అభివృద్ధి చేయడానికి చిత్తూరు మున్సిపాలిటీ ద్వారానే ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు సార్ పాత బస్ స్టాండ్ డెవలప్మెంట్ కోసం అని, కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే గురజాల జగన్ ఆక్రమించుకొని వాళ్ళ మనుషులకి ఇచ్చేదానికే ఖాళీ చేయించారు అని చెప్పి. ఇప్పుడు నేనేమంటున్నా, మున్సిపల్ శాఖ వారి పరిధిలో అన్నా, ఎవరైతే ఆక్యుపై చేశారంటున్నారో వాళ్ళు కడతామంటే నేను వాళ్ళకి ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాను కదా. నాకు ఓల్డ్ బస్ స్టాండ్ కొట్టేయాలనో తీసుకోవాలో నా అనుచరులకు ఇవ్వాలనేది నాకు లేదు.
నేను స్వయాన న్యూట్రన్ ఫ్యాక్టరీ స్థలాన్ని కొనుక్కున్నా, అక్కడ నా మాల్ నేను కట్టుకుంటున్నాను నా ప్రైవేట్గా. ఇది ప్రజల సొత్తు, ప్రజలకు ఇవ్వాలి కాబట్టి అక్కడ ఆక్యుపెన్సీని క్లియర్ చేసి షీట్ కొట్టి అండర్ సిఎంసి కింద ఉంది, అంటే మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ రెడీగా ఉంది ఇచ్చేకి. ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళకి నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు రండి, మీరు తీసుకొని మీరు కట్టండి, నేను ఇచ్చేకి సిద్ధంగా ఉన్నానంటున్నా కదా. నేనంటే నా ఆస్తి కాదు కదా, ప్రజల సొత్తు అండర్ మున్సిపాలిటీ ఉంది. మున్సిపల్ శాఖ వారి దగ్గర నుండి మీకు ఎటువంటి ఇవి కావాలో మేము ఇప్పిస్తాము. మీరు కబ్జానో ఇంకొకటో అనే బదులు మీరు వచ్చి తీసుకోండి, మీరు కట్టండి, భాగస్వాములు కండి. మీకు తెలుస్తుంది కదా కబ్జా అయిందా, నా అనుచరులకు ఇచ్చాక నేను కొట్టేసాక అని విమర్శ నోటితో చేయొద్దండి. మీరు పోతే మున్సిపల్ శాఖ, మున్సిపల్ ఆఫీస్ ఉంది, మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే ప్రపోజల్స్ ఇస్తారు. దయచేసి మీరు కట్టండి, మేము కోఆపరేట్ చేస్తాము. ఇంకోటి సార్, మీరు ఎలక్షన్స్లో రోడ్ డివైండింగ్ అని చెప్పాల, కానీ ఇప్పుడు రోడ్డు వైండింగ్ ఏ ఎమ్మెల్యే కూడా అధికారంలో ఉన్న వాళ్ళు చేయరు. మీరు ఏ విధంగా వైండింగ్ చేస్తున్నారు? అంటే నేను ఒక వ్యక్తిగా మహానగరాల్లో తిరిగి, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆల్మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్లో 5 సిటీస్లో నేను వ్యాపారాలు చేశా, తిరిగా, విదేశీ పర్యటనలు చేశా. నేను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్గా బెంగళూరులో నుండి చిత్తూరుకు వచ్చి నేను ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల్లో అది కూడా ఒక పెద్ద సమస్య, ట్రాఫిక్ సమస్య. ఎప్పుడైనా నగరాలు, టౌన్లు అభివృద్ధి చెందాలి అంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అంటే రోడ్స్, డ్రైన్స్, లైటింగ్ ఇవన్నీ బాగుంటే ఒక టౌన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నేను ఇక్కడికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజల దగ్గర నుండి నాకు వచ్చిన సమస్య ఏమంటే ట్రాఫిక్ సమస్య. అందుకని ఎమ్మెల్యేగా ఉంటామా లేదా ఎమ్మెల్యే కావాలి అనే కంటే కూడా ప్రజలు ఇచ్చిన అవకాశంలో ప్రజలకు మనం ఏం తిరిగి చేయగలిగినామనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా నేను హై రోడ్ విస్తరణకి వేగవంతంగా చేస్తున్నాను. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. టీడీఆర్ బాండ్స్ ఇచ్చే ప్రభుత్వము మేము రెడీగా ఉన్నాము. ప్రజలు ఏమడుగుతున్నారంటే మాకు కొంచెము కాంపన్సేషన్ కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వ ఆర్థిక లోటు, ప్రభుత్వ దగ్గర లేని నిధుల వల్ల మనము వాళ్ళకి ఏ హామీ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ప్రభుత్వ స్థలాల్లో ఫస్ట్ మనం వైడనింగ్ చేసేస్తున్నాం. అంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటాయో వాటిని ఫస్ట్ ఎత్తి వెనక్కేసి అన్నీ రెడీ చేసుకుని వస్తే ప్రజలను కూడా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం, మోటివేషన్ అయ్యి అప్పుడు వాళ్ళు కూడా ఒక 1 by 1 ఆల్రెడీ నా దగ్గర మాట్లాడిన ఓనర్స్ అసోసియేషన్లో దాదాపు 200-300 మంది ఉంటే ఒక 20-30 మంది దాకా వాళ్ళే విల్లింగ్గా వచ్చి మీరు మార్క్ చేయండి మేమే కొట్టుకుంటామన్నారు. ఒక 20-30 మంది పొలిటికల్ పర్పస్లో కూడా అభివృద్ధి చెందకుండా అడ్డుపడతారు. వారిని కూడా ఏదో రకంగా కన్విన్స్ చేసి ఖచ్చితంగా చిత్తూరు పట్టణంలో రోడ్ వైడనింగ్స్, కలెక్టరేట్ మురకంబట్టు, ఇరువారం నుండి తానా చెక్ పోస్ట్ దాకా ప్లస్ రోడ్స్. అంటే మన అదృష్టం ఏమంటే చిత్తూరు టౌన్ని 4 మెట్రోపాలిటన్ సిటీస్కి కనెక్టింగ్ ఒక టౌన్ ఇది. రెండోది తిరుమలకు వచ్చే మెట్రోపాలిటన్ సిటీస్ చెన్నై, బెంగళూరు నుండి కూడా ఇది టువర్డ్స్ కనెక్టింగ్. ఇప్పుడంటే ఒకవేళ హైవే వచ్చేసి కొద్ది 50-50 ఇదైంది, కానీ చెన్నై నుండి రావాల్సిన వాళ్ళు కంపల్సరీ చిత్తూరు టౌన్ మీదుగానే క్రాస్ చేయాలి తిరుపతికి పోవాలంటే. సో అనేక మంది ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో నేను రాజకీయ పరంగా ఆలోచిస్తలేదు, అభివృద్ధి పరంగా ఆలోచిస్తాను. కాబట్టి ప్రజలు ఈ రోజు కాకపోయినా రేపటికి తెలుసుకుంటారనే ఒక ధైర్యంతో నేను రోడ్ వైడనింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ అలైన్మెంట్ అనేది కూడా ఫస్ట్ ఒక విధంగా ఇచ్చారు, ఇప్పుడు సెకండ్ ఒక విధంగా ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన మనుషులకు మాత్రం బిల్డింగ్ ఒక సైడ్ అలైన్మెంట్ మార్చారు, ఇంకో సైడ్ మాత్రం ఎక్కువ పోతామని చెప్పి ఆరోపణ. అదన్నీ మీరే చెప్తున్నారు ఆరోపణ అని. ఆరోపణలకి అపోజిషన్ పార్టీ వాళ్ళు తప్పితే ప్రజలు ఎక్కడా లేదు. మీరు చూసుకోండి, 1980లో 100 feet విస్తరణ అనేది ప్రభుత్వం చేసింది. అది జగన్మోహన్ చేసింది, నేను కాదు. లేదా నాకు అప్పుడు ఎవరు అక్కడ సొంత కాడు లేదు, నాకు స్థలము లేదు, ఈ రోజుకి నాకు అక్కడ ఏది ప్రాపర్టీనో లేదు. ప్రజలు వచ్చి 80 feet చేస్తే మాకు అనుకూలంగా ఉంటుంది అని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఏది చేసినా ప్రజల కోసమే. కాబట్టి 80 feet రోడ్డు చేసినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. అంటే ప్రభుత్వ జీవో 100 ఉంటే 80 చేసామంటే 100 పూర్తి కాలేదు. కాబట్టి కాంపన్సేషన్లో ఇష్యూస్ వస్తాయి అని నేను వాళ్ళని చెప్పడం జరిగింది. కానీ ఇంకొందరు వచ్చిందని అట్లీస్ట్ కొందరికి 80 feet చేస్తే అనుకూలం ఉంటుంది అంటే 80% కూడా ప్రిపేర్ అయ్యి ప్రజలకి ఏది అవసరమో అంతవరకు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. మరి ఇప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ చేస్తారని చెప్పేసి 2009 నుంచి మేబీ అందరూ ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు చెప్పారు. ఎవరు సాధ్యం చేయలేకపోతారు. మీరైతే ఇప్పుడు దాదాపు పూర్తి కావచ్చు. మీరు ఏ విధంగా చేయగలిగారు?
అంటే మేము ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో, నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగు పెట్టినప్పుడు నా మొదటి ప్రశ్నే అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు కావాలని మా ముఖ్యమంత్రి గారిని త్రూ అసెంబ్లీ అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తక్షణమే దానిపైన స్పందించి సెక్రటరియట్స్కి కలెక్టర్కి కూడా రాయడం జరిగింది. మా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా దీనిపైన శ్రద్ధ పెట్టి ఆయన కూడా పోయి పరిష్కరించి, అంటే ల్యాండ్ ఇష్యూస్ 2-3 ఉంటే పరిష్కరించి ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయ్యి పూతలపట్టు నియోజకవర్గం దాకా వచ్చింది. ఈ మామిడికాయ రైతులు చిత్తూరు నియోజకవర్గంలో కానీ పూతలపట్టు కానీ ఎక్కువ ఉన్నారు. వీటి కోసం సపరేట్గా ఏదైనా బోర్డు తెచ్చేదానికి ఏమైనా ప్రయత్నించారు? అంటే ఖచ్చితంగా బోర్డు అనేది ఏర్పడాలి అంటే కేంద్ర పరిధిలో ఉంటుంది. దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. అంటే ఎంత ప్రొడక్షన్ వస్తూ ఉంది, ఎంత రైతులు ఉండారు, ఏ మేరకు బోర్డు ఇస్తామంటే, అంటే బోర్డు అంటే ఇప్పుడు మనకంటే ఎక్కువ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇక్కడంతా మనకంటే ఎక్కువ పంట పండుతుంది. సో వీరు కూడా డిమాండ్లు ఉన్నాయి, ఏమని మాకు బోర్డు కావాలి అని. సో అదే గుంటూరు అంటే మిర్చి కావచ్చు, టర్మరిక్ కావచ్చు, బోర్డు ఉండాలి టొబాకోకి. ఇక్కడ మ్యాంగో మనకు కూడా ఇప్పుడు మనం జాయింట్ పార్టీ కూటమిలో ఉన్నాం కాబట్టి మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా. మా ఎంపీ గారు దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు పార్లమెంట్లో రైజ్ చేయడం జరిగింది. సో మేము ఆశిస్తున్నాం, మా ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉంది కాబట్టి మాకు ఇక్కడ బోర్డుకు కావాల్సిన స్థలం ఉంది, బోర్డుకు కావాల్సిన అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులతో అది వస్తే ప్రజలకు ఎంతో అనుకూలం అవుతుంది రైతులు. అంటే ఈ తోతాపురి ధరలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్లీ గవర్నమెంట్ ఏదో ప్రకటించింది 12 రూపాయలతో కొనాలా, 4 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. నిజంగా కూడా దేశంలో మీరు ఏ రాష్ట్రంలో ఏ రైతుని అడిగినా, రైతు సంఘాల వాళ్ళని అడిగినా ఇది హర్షించదగ్గ విషయం. మన ముఖ్యమంత్రి రైతు కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా నేను, మా కలెక్టర్ గారు, మన పూతలపట్టు ఎమ్మెల్యే గారు, అలాగే గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గారు, మేమందరూ కూడా చుట్టుపక్కల రైతులంతా ఇబ్బంది పడుతున్నారు అని ఒక 3 నెలల ముందే దీన్నంతా గ్రహించి పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి జ్యూస్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. మొన్నతో మాకు ఒక అదృష్టం ఏమంటే మా ముఖ్యమంత్రి గారు 4 రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి రైతులకి ఒప్పుకున్నారు. అంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా మీరు గమనిస్తే ఈ కృష్ణగిరి, ధర్మపురి, తమిళనాడులో చూస్తే 4-5 రూపాయలు ఉంది. దానివల్ల ఇక్కడ అది ఇంపాక్ట్ అవుతా ఉంది. దాన్ని మేము ఓవర్లుక్ చేసి 12 రూపాయలు నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయం మేరకు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాకు 8 రూపాయలు ఇండస్ట్రీ వారు ఇస్తే 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పడం మాకు ఎంతగానో మా రైతులకు కానీ మాకు కానీ చాలా సంతోషకరం. అంటే అటువంటి ఒక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం మా అందరి అదృష్టం. ఇంకోటిసారి సూపర్ 6 పథకం అన్నారు. వాటిలో గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా మాత్రమే అమలు చేస్తుంది. మిగిలినవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు? అంటే మీరు ఎప్పుడైనా ఒకటి మీడియా త్రూ ప్రజలకు కానీ మీడియాకు కూడా తెలియజేయడం ఏమంటే, మేము అధికారంలోకి వచ్చాక విడతల వారీగా సూపర్ 6 చేస్తామని చెప్పాము తప్పితే గెలిచిన మొదటి రోజే సూపర్ 6 6ను మేము అమలు చేసేస్తామని ఎక్కడ చెప్పలే. ఎందుకంటే మీరు పదే చంద్రబాబు నాయుడు గారు రికార్డ్స్, అంటే ఎలక్షన్ సమయంలో ఆయన ఇచ్చిన సభల్లో మీటింగ్లలో కూడా చూడండి, నేను పెన్షన్ పెంచుతాను అన్నాడు. పెంచినాం. ఆ పెన్షన్ మేము గెలిచినప్పటి నుండి మళ్ళీ గ్యాప్ ఉంటే కూడా కౌంటింగ్కి ఆ గ్యాప్కి కూడా 3 నెలలు మేము ఇచ్చిన హామీ రోజు నుండి ఎలక్షన్ కంప్లీట్ అయ్యి మేము అధికారంలోకి వచ్చిన 3 నెలలు కూడా 3,000 రూపాయలు వేసి 7,000 ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎంత లోట్లో ఉండదు అనేది ఓపెన్ సీక్రెట్. 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తలేదు. ఉన్న ఆస్తులంతా తాకట్టు పెట్టేశారు. సో ప్రభుత్వాన్ని నడపాలంటే ప్రజలపైన భారం వేసి నడపడం మా ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు. సో పెన్షన్ ఇచ్చినాం, ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ అన్నాం. గ్యాస్ సిలిండర్ దీపం పథకం 2 కింద ఆల్రెడీ 1 మంత్ ఇచ్చామంటే 3 సిలిండర్స్ అన్నాం. ఎవ్రీ 4 మంత్స్ వన్స్ అన్నాం. 4 నెలల ముందు ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం, మళ్ళీ ఇవ్వబోతున్నాం. అంటే కంటిన్యూస్ స్కీమ్ అనేది ప్రారంభం జరిగింది. ఇంకా ఉద్యోగాలు అంటారా, ఆల్రెడీ శ్రీ సిటీ కావచ్చు, విజయవాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, అలాగే అనంతపూర్లో కావచ్చు, అన్ని జాగాల్లో మేము చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు యువతకి భృతి ఇస్తామన్నాం. సో ఉద్యోగాలు కల్పిస్తున్నాం కాబట్టి భృతి ఇవ్వాలి అనేది కాదు. అక్కడ మీరు ఆ సూపర్ 6 అనేది ఎవరు కూడా ఈ విమర్శలకి తావిచ్చేది మాత్రమే మీడియా తీసుకుంటుంది. కానీ సూపర్ 6లో మేము చెప్పిన విధానాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు ప్రజలకు కానీ, వాళ్ళు అడిగినప్పుడు అపోజిషన్ వాళ్ళని క్వశ్చన్ చేయడానికి. అలాగే మహిళలకి 1,500 ఇస్తామన్నాం.
ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం, రేపు తల్లికి వందనం, రైతులకి ఇది, ఈ 3 ఇవ్వబోతున్నాం. అంటే స్టెప్ వైజ్ ఒక 3 అనేది ఇప్పుడు ఇచ్చాం, ఇంకా 3 రాబోయే రోజుల్లో అంటే రేపు ఎల్లుండి నుండి ఇవ్వబోతున్నాం. అంటే ఈ 6 పథకాలు ఇవ్వడానికి మనకు కావాల్సిన ఫైనాన్షియల్ ఎంత లోట్లో ఉండిందంటే చేసిన ఏ కాంట్రాక్టర్కి 6 నెలల సంవత్సరం నుండి బిల్లులు ఇవ్వలే. బిల్లులు లేని పక్షంలో ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్తారు, నెక్స్ట్ పని చేయరు, చేసిన పనుల్ని ప్రారంభించుకోవడానికి ఉపయోగం లేని పనులు అవుతాయి. సో ఇవన్నీ కూడా గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఈరోజు మనం ఒక సంవత్సరం పట్టింది ఆర్థిక లోటును భర్తీ చేసుకొని ప్రభుత్వాన్ని రన్ చేయడానికి. కాబట్టి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారికి చేసిన అనుభవం ఉంది, చేసిన క్రెడిట్ కూడా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఒక సింగపూర్, మలేషియా, దుబాయ్, హాంకాంగ్ విధంగా పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మన ఎయిర్పోర్ట్ నుండి సిటీకి వెళ్తుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా, విదేశాల్లో ఉన్నామా అనే విధంగా అభివృద్ధి చెందింది. అంటే అది ఈ రోజు జరిగింది కాదు. 1996 నుండి 2004 వరకు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ఈరోజు ఆర్థికంగా హైదరాబాద్ ఇంత గొప్ప స్థాయికి రీచ్ అయింది. ఇవాళ అమరావతిని కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే అని చెప్పి నమ్మి 30,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అంటే అది ఈ ప్రపంచంలోనే అత్యంత అరుదైన అంశం. దీనిని మనం ఏదో మా పార్టీ అధినాయకుడనో మా ముఖ్యమంత్రి అని చెప్పడం కాదు, ఇక ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అట్లీస్ట్ ఒక 5,000 ఎకరాలు ఎక్కడైనా ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఇదో మేము ఇది సాధించినామని చెప్పిన రోజు మేము ఈ మాటని చెప్పం. ఇంకోటి సార్, జిల్లాలు డివైడ్ అయిన తర్వాత చిత్తూరు జిల్లాకు, ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాకుండా చిత్తూరు జిల్లాకు మాత్రం ఎటువంటి యూనివర్సిటీ లేవు. పిల్లలైతే విద్యార్థులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా అసెంబ్లీలో ప్రస్తావించి యూనివర్సిటీ నేను ప్రస్తావించడం జరిగింది, ముఖ్యమంత్రి గారు దానికి లీడ్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పీవీకేఎన్ కళాశాలలో ఒక అడుగు కూడా ఎన్క్రోచ్ వదలకుండా మొన్న ఎప్పుడో ప్రభుత్వంలో ఏవో కొన్ని ఇవి చేస్తుంటే కూడా వాటన్నిటినీ రద్దు చేసి క్లియర్గా ఎక్కడ కూడా వైలేషన్స్కి లేకుండా పీవీకేఎన్ కళాశాలలో అలాగే స్టోర్ చేస్తున్నాం ల్యాండ్ని. ఎందుకు అంటే ఈరోజు లేదు రేపు యూనివర్సిటీ వచ్చిన రోజు షార్టేజ్ ఉండకూడదు. ఒక యూనివర్సిటీ రావాలంటే మినిమం 50 నుండి 100 ఎకరాలు ఉండాలి. మనకి ఈ కళాశాల 90 ఎకరాలతో ఉన్నది, ఇప్పుడు 70 ఎకరాలకు వచ్చేసింది. ఆ 20 ఎకరాలు కూడా ఎవరెవరు ఆధీనంలో ఉంది చూసి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుని యూనివర్సిటీ వచ్చిన సమయానికి వాటన్నిటిని కూడా మేము వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం 1వ తారీఖు నుంచి చౌక దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తుంది. కూటమి నాయకులు బియ్యము అవన్నీ అమ్ముకునే దానికోసమే ఎండి వ్యవస్థను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా ఇస్తానని ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. అంటే ఇది ఆరోపణ, ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఆరోపించే ముందు ఆలోచించి ఆరోపించాలి. ఇప్పుడు గడిచిన 20-30 సంవత్సరాలు చూస్తే రేషన్ ఎక్కడ తెస్తూ ఉంటుంది, స్టోర్కే పోతూ ఉంటుంది. ఈయన ఏం చేశాడు, ఇంటి వరదకే నేను బియ్యం పంపిస్తాను అన్నాడు. ఇంటికాడ ఎవరు ఉంటారు, పొద్దున్న లేసి వ్యవసాయానికి పోతారు, ఉద్యోగస్తులు ఉద్యోగానికి పోతారు. నువ్వు ఎవరికి ఇస్తావు రేషన్ బియ్యము? ఇంటికాడికి రేషన్ పంపుతావు, ఎన్ని గంటలకు పంపుతావు? పొద్దున్న లేసి మనం డ్యూటీకి వెళ్ళే వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళిపోతారు. అదే ఒక స్టోర్ అనేది ఉంటే ఆ స్టోర్ కాడికి పోయినప్పుడు ఎవడు సమయం సందర్భాన్ని బట్టి పోయి తెచ్చుకుంటారు. అంటే కార్డు వైజే కదా ఇస్తారు. సో ఇప్పుడు నువ్వు రేషన్ ఇంటికి పంపించినా కార్డు ఉంటేనే కదా ఇస్తావు. మరి ఇప్పుడు అప్పుడు జరగని అవినీతి ఇప్పుడు ఎట్లా జరిగిపోతుంది? అంటే మేము డోర్ డెలివరీ ఇస్తా ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ డోర్ డెలివరీ ఎవరికి ఇస్తారు? ప్రజలకి. ఇప్పుడు నేనే ఉన్నాను, పొద్దున 8 గంటలకు లేచి నా వ్యాపార రీతి టౌన్కి వచ్చేస్తా. నా ఇంట్లో ఎవరు ఉంటారని నువ్వు రేషన్ ఇస్తావు? దానికి రీజన్ ఏం చెప్తారు? మీ ఇంటికాడికి వచ్చా మీరు అందుబాటులో లేదు అంటారు. ఇప్పుడు అదే రేషన్ షాప్ ఉండిందంటే నా అవసరాన్ని తగినట్టు పోయినప్పుడు షాప్ ఉంటుంది, షాప్లో నా కార్డు ఇస్తాను, నాకు రేషన్ ఇస్తారు, తీసుకుని ఇంటికి పోతా. ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఒక షాప్ అనేది ఉంటే రేషన్ షాపు 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు. అవును, ఆ డేట్లలో ఏ రోజైనా పోవచ్చు కదా, అందుబాటులో ఉన్న సమయంలో పోయి తీసుకునే అనుకూలమైంది. అదే నువ్వు డోర్ డెలివరీ అంటే నేను మీ ఇంటికాడికి వచ్చా, నువ్వు లేదని వెళ్ళిపోతావు, మళ్ళీ రావు కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తావు. కాబట్టి మా ప్రభుత్వంలో ఎప్పుడు అవినీతికి తావు లేకుండా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది అందరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా లేని ఇబ్బంది ఈరోజు వస్తుందంటే రాదు. చివరిగా సార్, చిత్తూరును ఈ 4 సంవత్సరాలు రానున్న 4 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఏమన్నా ప్రత్యేకమైన పథకాలు ఏమైనా ఉన్నాయి? నేను మన ముఖ్యమంత్రి గారిని 300 కోట్ల రూపాయలకి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నీవా నదికి సంబంధించి 2 వైపుల రిటర్నింగ్ వాల్ ప్లస్ ఆ నీవా నది చుట్టూ ఉన్న ఈ ఎవరైతే గృహం లేని వారు కావచ్చు లేదా నిరుపేదలు కావచ్చు, కాలువల పైన కట్టుకున్న వారికి కూడా
వారికి ఒక మనం ప్రత్యామ్నాయం చూపించడానికి ఒక ఎస్టిమేట్ వేసి దాదాపు 125 కోట్ల 30 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక 50 కోట్లు రోడ్లు డ్రైన్స్కి వాటికి అడగడం జరిగింది. సో మ్యాక్సిమం 180 crores శాంక్షన్ అప్రూవల్ అయిందని తెలిసింది. ఇంకా మా దాకా వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం. అది వచ్చిందంటే చిత్తూరు ప్రజలందరూ కూడా ఎవరికైతే 2024లో ఓటేసామో వారికే ఖచ్చితంగా మళ్ళీ కూడా ఓటు అడగకపోయినా వేయాలనే విధంగా అభివృద్ధి చేస్తాం. ఇదండి గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో చిత్తూరు అభివృద్ధి చేసిన సంక్షేమ కార్యక్రమాలను మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు చెప్పారు. థ్యాంక్ యూ.